హాయ్ హలో అండి. ఇదైతే పార్ట్ 2 అనమాట. చికెన్ రెసిపీలోని ప్రాసెస్ అంతా, మసాలా ప్రాసెస్ అంతా ఫస్ట్ వీడియోలో ఉంది. ఈ వీడియో కింద అటాచ్ చేసి ఉంటాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది చూడస్తామనుకుంటే మటుకు ఆ వీడియోలో చూడండి ఏమేమి వేసి చేశాను అనేది. చికెన్ అంతా వేసేసిన తర్వాత అంతా ఇలా కలిపెట్టేసాను. బాగా కలిపేసేసాను అనమాట. ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉప్పు చూసుకొని ఆల్రెడీ వేసున్నాను. ఉప్పు మళ్ళీ చూసుకొని సరిపోలేదని చెప్పి మళ్ళీ వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో చికెన్ మసాలా కొంచెం వేసుకొని ఇంకా మూత పెట్టేసేదే. మూత పెట్టేసేసి కాసేపు వదిలేస్తే కొంచెం వాటర్ అంతా పోతుంది కదా. ఆ టైంలో కొంచెం కారం చూసుకొని వేసుకోండి. నేను ఆల్రెడీ మసాలాలో పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా కారం సరిపోలేదని కారం వేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ మూత ఓపెన్ చేసుకుని ఇలా ఆయిల్ అంతా పైన తేలుతుంది కదా. ఆ టైంలో దించేసుకోవడమే. స్టవ్ ఆపేసేసి కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకుంటే సూపర్ ఉంది కర్రీ అయితే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.